పూర్వకాలంలో వృతాముగణ మహారాజ సంతానం కోసమని భద్రశ్రీల నదీలు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. సాధు అనే పేరు కలిగిన ఒక షావుకారు వచ్చి తనకి సంతానం లేకపోవడం చేత మహారాజు వద్ద ఈ వ్రత విధానం స్వామి యొక్క మహాత్మ్యం తెలుసుకుని, సత్యదేవ మహానుభవ, ఎప్పుడైతే మాకు సంతానం కలుగుతుందో ఆ రోజు తప్పకుండా వ్రతం చేస్తామని భగవంతుడికి సంకల్పం చేసి వ్రతాలను స్వీకరించి ఇంటికి వెళ్ళాడు. భార్య పేరు లీలావతి, దైవభక్తురాలు. షావుకారు తన భార్యకు వ్రత విధానం తెలియపరిచి కొద్దిగా ప్రసాదం ఇచ్చాడు. ప్రసాదం మహిమ చేత లీలావతి అభిషేక కాలంలో గర్భం ధరించింది. 9 మాసములు పూర్తయ్యాయి. 10వ మాసంలో చక్కని ఆడపిల్లకు జన్మనిచ్చింది. షావుకారు దంపతుల వారి కుమార్తెడు కళావతి అనే నామకరణం చేశాడు. భారతాల సమయంలో షావుకారు భార్య ఈ వ్రతం మాడెత్తు చేయగా ఆడపిల్ల కలిగిందనే చులకన భావంతో వ్రతాన్ని దీర్ఘకాలం వాయిదా వేసి వ్యాపారానికి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు వ్యాపారం చేసి తిరిగి వచ్చేసరికి షావుకారు కుమార్తె వివాహ వయస్సు వస్తుంది. చక్కని వైశ్య కుమారుడు చూసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కానీ ఈ వ్రతాన్ని చేయకుండా అల్లుడితో కలిసి వ్యాపారానికి రత్నస్థానపురం నగరానికి వెళ్ళి రత్నాల వ్యాపారం చేస్తున్నారు. స్వామి ఆజ్ఞ కలిగింది. ఈ షావుకారు నా వ్రతము చెయ్యలేదు కనుక నేను నా వ్రతము గుర్తు వచ్చేంత వరకు దారుణమైన కఠినమైన కష్టం అనుభవిస్తారని చెప్పి స్వామివారు శాపమిచ్చారు. ఏమిటయ్యా కష్టాలు అంటే, షావుకారు ఎక్కడికైతే వ్యాపారానికి వెళ్ళారో ఆ రాజుగారి పేరు చంద్రకేత మహారాజు. రాజుగారి ధనాగారం తన నాయకంలో ప్రవేశించి ధనము దొంగలికి షావుకారు నిద్రిస్తూ ఉన్న చోట పడవేసి మాయమయ్యారు. రాజభటులు ధన షావుకారు దగ్గర చూసి ఎటువంటి విచారణ చేయకుండానే వీరిద్దరిని కారాగారంలో బంధించారు. ఇంటి వద్ద లీలావతి కళావతి కష్టాలు పడుతూ చివరికి భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఒకనాడు రాత్రి కళావతి భిక్షకు వెళ్ళి వ్రత ప్రసాదం తీసుకుని తన తల్లికి ఇవ్వగానే తల్లికి వ్రతం మాట జ్ఞాపకానికి వచ్చింది. సత్యదేవ మహానుభవ, నా వస్త్రాలు క్షేమంగా తిరిగి వచ్చిన వెంటనే ఈ వ్రతం చేస్తామయ్యా అని సంకల్పం చేసుకున్నారు. భగవంతుడికి జాలి కలిగి చంద్రకేతు మహారాజు శుక్రంలో కనిపించి, మహారాజా, ఈ కృతిలో ఉన్న వారి దొంగలగారు వారు నా భక్తులు, వారిని విడిపించు, లేదా నిన్నుడి రాజ్యాన్ని సమూలంగా నాశనం చేస్తాడని హెచ్చరించి అంతర్ధానం. చంద్రకేతు మహారాజు సభ ఏర్పాటు చేసి షావుకారు కలిసి వారి ధనం వారికి ఇచ్చి మీ రాజ్యాన్ని మీరు క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పి రాజాజ్ఞ వేశారు. తృతీయోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. గోవిందా. చతుర్థోధ్యాయ 4వ